ఒకప్పుడు స్కూల్ నుండి కాలేజ్ పోతానంటే కొంచెం తెలిసే చూసేటోళ్ళకి. అది అప్పుడు ఎందుకంటే స్కర్ట్ వేసుకునేది, నూనె పెట్టుకొని మంచిగా రిబ్బన్లు వేసుకునేది, జుట్టులో అటొక్క జుట్టు ఇటొక జుట్టు రిబ్బన్ చుట్టూ పూలు చుట్టుకునేది, పూసల దండలు వేసుకొని 2 బొట్లు పెట్టుకొని, ఇంకా వీలైతే కాటిక కూడా పెట్టుకొని, ఇటు 2 దిక్కుల బ్యాగ్ వేసుకొని పోయేది. ఇక కాలేజ్ పోవడం అనేసరికి ఇట్లా సింగిల్ జడ వేసుకునేది, అదే పూసల దండ ఉంటుంది, మళ్ళీ 2 బొట్లు అన్నీ సేమే ఉంటాయి, కానీ ఈ బ్యాగ్ చేంజ్ అయ్యేది, ఒక జుట్టు చేంజ్ అయ్యేది. అట్లా చూసేటోళ్ళకి తెలిసేది ఈ అమ్మాయి స్కూల్ నుంచి కాలేజ్ పోతుంది అని తెలిసేది. ఇప్పుడు స్కూల్లో కూడా అదే పోంటైలు వేసుకుంటాను, సింగిల్ బ్యాగ్ వేసుకుంటాను, సింగిల్ సైడ్. అసలు ఈ డబుల్ సైడ్ వేసుకునే బ్యాగ్స్ కానే పడతలేవు. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఈ సింగిల్ బ్యాగ్ వేసుకున్నాడు, ఈడ పోంటైలు వేసుకున్నాడు, అదే స్కూల్ డ్రెస్ వేసుకున్నాడు పోడు. ఒక సివిల్ డ్రెస్ చేంజ్ అవుతుంది అంతే, ఒక డ్రెస్ సివిల్ వేసుకొని పోతారు అన్నట్టు. ఇంకా కొన్ని కాలేజీలలో అయితే స్కూల్ డ్రెస్సే ఉంటుంది, అట్లా కూడా కాలేజ్ డ్రెస్ కూడా ఉంటుంది యూనిఫామ్. అట్లా అయ్యేసరికి మనకు తెలియక, అరే స్కూల్కి పోతున్నావారా అని అంటే, స్కూల్ కాదక్క నేను కాలేజ్ పోతున్నా అని అంటాను, ఫీల్ అవుతాను పాపం.